హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాణి వ్లాగ్స్. మరి యొక్క ట్రిప్ వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసానండి. అది కూడా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అంటే మేము నర్సరావుపేటలో ఉన్నాం కాబట్టి మాకు దగ్గరగా ఉండేవి చీరాల, బాపట్ల బీచ్లు అనమాట. బట్ చీరాల ఏంటంటే వాటర్ ఫ్లో అనేది బాగుంటుంది, కానీ కొంచెం ఆ వాటర్ అంత ప్యూర్గా ఉండవన్నమాట. కొంచెం స్మెల్ అది అలా ఉంటుంది. సో మేము డిసైడ్ అయ్యాము చక్కగా చీరాల పక్కనే ఉండేటువంటి కొంచెం దగ్గరలోనే రామాపురం బీచ్ అని ఉంటుందండి. వ్యూ కానీ, ఆ నీట్నెస్ కానీ, వాటర్ కానీ, ప్లేస్ కానీ చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది. వైబ్ ఎంజాయ్ చేయాలి అని అంటే చీరాల కంటే కూడా రామాపురం బీచ్ అనేది అక్కడి నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్ అనుకుంటా. సో చాలా బాగుంటుందన్నమాట. చీరాల ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చీరాల అనమాట. చీరాల దగ్గరగా వచ్చాం కదా, ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తాం. సో అలా ఒక 4 to 5 కిలోమీటర్స్ వెళ్తే రామాపురం బీచ్ ఉంటుందన్నమాట. కానీ వెళ్ళే మధ్యలోనే పిల్లలతో వెళ్తున్నాం కదండి, ఆకలేసింది. మా అమ్మ మంచిగా ఇంటి నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసిందనమాట. ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మన ఫుడ్ తీసుకొని వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరు. మంచిగా ఒక ప్లేస్ ఎంచుకున్నాము, చెట్టు కింద బ్యూటిఫుల్గా ఉంది, గ్రీనరీ అంతా, సిట్టింగ్కి చక్కగా బెంచెస్ కనిపించినాయి. ఇంకా ఆపి ప్రశాంతంగా కూర్చొని మా అమ్మ చేసినటువంటి ఫుడ్ తినేసి, ఎందుకని అంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము 12 o'clockకి కరెక్ట్గా లంచ్ టైం అయింది. 1:30 అయింది. 1:30 నుంచి చక్కగా మేము అరౌండ్ 2 or 3కి అక్కడికి రీచ్ అయిపోయాము. దారిలో కొన్ని ఖచ్చితంగా మనం ఉన్నామనంటే అల్లరి చేయాలి కదండి. ట్రిప్ అనేది సైలెంట్గా వెళ్తే ఏం బాగుంటుంది. మేము అక్కడ ఫుడ్ తింటుంటే ఒక ఆయన పాపం కూర్చొని బుల్లెట్ పార్క్ చేసుకొని ఉన్నారు. మనం ఆగుతామా? బుల్లెట్ రైడ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. యాక్చువల్ అసలు ఆయన ఎవరో కూడా తెలీదు. అడుగుదామా వద్దా అని దగ్గరికి వెళ్ళి, సరే ఒక రౌండ్ ఇస్తారా అనగానే ఆయన ఓకే అన్నారు. చక్కగా అయింది. ఒక రౌండ్ తీసుకొని మేమైతే ఒక చిల్ రైడ్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మా చీరాల నుంచి అటు లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు మధ్యలో రామాపురంకి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేశారండి. సో ఫైనలీ ఇదే రామాపురం బీచ్ మేము రీచ్ అయిపోయాము. చూసారా, అక్కడ ఉన్న ప్లేస్కి ఇక్కడ ఉన్న ప్లేస్కి చాలా డీసెంట్గా, చాలా నీట్ అండ్ క్లియర్గా ఉంటాయి వాటర్ కానీ, ఆ వైబ్ కానీ. నాకైతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి గోవా టైప్ ట్రీస్ కానీ అంతా కూడా అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది ప్లేస్ చీరాలతో పోల్చుకుంటే. సో మేము ఇటు సైడ్ బీచ్కి వచ్చాము అని అంటే ఖచ్చితంగా ఈ రామాపురం బీచ్కే వస్తూ ఉంటామన్నమాట. సో ఇదేనండి, చక్కగా రామాపురం బీచ్ అయితే రీచ్ అయ్యాము పిల్లలతో. సో ఇంకా స్టార్ట్ అన్నమాట మా యొక్క ఎంజాయ్మెంట్. మీరే చూడండి. బీచ్ అంటేనే ఒక ఎంజాయ్మెంట్. మేము చాలా ఎంజాయ్ చేసినాం, మీరు కూడా ఎంజాయ్ చేయాలి. సో చూసారు కదండి, మేము మాట్లాడుకున్నట్టుగానే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ బీచ్ అంటేనే ఫొటోస్, రీల్స్ మరి చాలా ఉంటాయి కదండి. సో మేము ఆ రీల్స్, ఫొటోస్కి తగినట్టుగానే సేమ్ కాస్ట్యూమ్స్ కాకుండా మా ప్లానింగ్లో మేము చక్కగా కాస్ట్యూమ్స్, బట్టలు తీసుకొని వెళ్ళామన్నమాట. రీల్స్కి, ఫొటోస్కి అండ్ ఆడుకోవడానికి సంబంధించిన బట్టలు మార్చుకొని మంచిగా ఎంజాయ్ చేసాము, ఆడుకున్నాము. ఈవినింగ్ వరకు అయితే అసలు మాకు టైమే తెలియలేదు. మా అమ్మ పిలిచి రండి 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 అనే వరకు వాటర్లో ఉంటే ఎన్ని గంటలున్నా కూడా మనకు అసలు టైం సరిపోదు కదండి. అట్లానే మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసాము. యాక్చువల్లీ మేము ట్రిప్ వెళ్ళడానికి నాకైతే చక్కగా ఒక 2 days హాలిడేస్ వచ్చినాయి అనమాట. హాలిడేస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి కదా, మిస్ చేసుకోకుండా అన్నట్టు అందరికీ కలిసి వచ్చే హాలిడేస్ వచ్చాయి. ఆ రోజుని మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా వెళ్ళాలి అనుకున్నాము. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే, డీటెయిల్స్ ఏమైనా కావాలి రామాపురం సైడ్ అనుకుంటే నన్ను అడగండి, నేను చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి గైస్. పూర్తిగా చూస్తేనే మనకి ఆ టైమింగ్ అనేది పడుతుంది. అండ్ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా వచ్చేటప్పుడు రిటర్న్లో నేను కూడా కాసేపు కార్ డ్రైవ్ చేశాను అనమాట. అంటే ఆల్రెడీ నేర్చుకున్నాను, బట్ ట్రాఫిక్లో అంటే కష్టం, కానీ ఇట్లా ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి ట్రై చేశాను. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్. నెక్స్ట్ టైం ది బెస్ట్ వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా నా వీడియోస్ అయితే మీరు మర్చిపోకుండా ఫాలో చేయండి. ఇప్పటికే నన్ను చాలా బ్లెస్ చేస్తూ ఉన్నారు, ఫాలో అవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను.